Namaste ma. Good evening. It's about 6:20 p.m. right now and I am on my way to the swimming class. Today's Tuesday. Work అయిపోయింది. కొంచెం లేట్ అయినుండే. ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి చేంజ్ అయ్యి ఇప్పుడు వెళ్ళడానికి ఇగో టైమ్ is already 6:20 p.m. right now. మన క్లాస్ నార్మల్ గా 6:30 కే. It looks like I'm gonna be reaching there at 6:35 p.m. 5 నిమిషాలు లేట్ పోతున్నాం. But it's okay. తప్పదు. మన క్లాస్ ఉండేదే 40 నిమిషాలు. 6:30 నుంచి 7:10 వరకు. దాంట్లో కూడా మనం లేట్ పోతున్నాం. ఏం చేయలేం. కుచ్ పాతా కుచ్ కోతా ఆల్సో ఇప్పటి వరకు మనం 2 స్విమ్మింగ్ క్లాస్ కి పోయినుండే. మొన్న గుర్తుందా, ఫస్ట్ స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళడానికంటే ముందే స్విమ్మింగ్ కోసం గ్లాసెస్ ఆర్డర్ చేసిన. అది మన ఫస్ట్ డే రోజే డెలివరీ అవ్వాలి. వాడు డెలివరీ చేయలేడు, లేట్ అయింది. నెక్స్ట్ డే డెలివరీ చేసిండు. సరేరా పోయి సెకండ్ క్లాస్ కి తీసుకుపోదామని అనుకున్నా, మర్చిపోయినుండే. ఇప్పుడు మనం జాయిన్ అయిన దాంట్లో మంత్ మొత్తానికి కలిపి 8 క్లాసులు ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ 2 క్లాసులు అయిపోయినాయి. టెక్నికలీ 25% ఆఫ్ ద కోర్స్ ఇస్ ఆల్రెడీ ఓవర్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ మస్తు ప్రోగ్రెస్ ఉన్నారు. మనమే మరి నోబితా లాగా అమర్తున్నాం. చాలా కష్టంగా ఉంది. ఇన్స్ట్రక్టర్ అదేదో మన బోన్ డెన్సిటీ వల్ల ఫ్లోట్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పినుండే, సంథింగ్ లైక్ దాట్. సో మనకి స్విమ్మింగ్ తోని వాటర్ తో అసలు సంబంధమే లేదు కాబట్టి ఇట్ ఈస్ ఈవెన్ టఫర్ ఫర్ మీ రైట్ నౌ. నార్మల్ గా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుందో దానికంటే ఎక్కువ కష్టంగా ఉంది. ఆల్సో ఈసారి మర్చిపోకుండా ఐ బ్రాట్ ది స్విమ్మింగ్ క్లాసెస్. దగ్గర మనకి డెలివరీ వారం అయిపోయింది, ఇంకా కనీసం ఓపెన్ కూడా చేయలేదు. వాట్ ఈస్ దిస్ రెక్లెస్ బిహేవియర్? అట్టున్నది మనది కథ. లెట్స్ అన్బాక్స్ దిస్. స్పీడో హైడ్రోస్పెక్స్ అంట. ఈ బ్రాండ్ వి స్విమ్మింగ్ గ్లాసెస్ కొంచెం బాగుంటాయి అని చెప్పి చాట్ జీపీటీ గారు చెప్పిండు. ఆల్సో రివ్యూస్ కూడా చాలా బాగుండే. కళ్ళ లోపలికి వాటర్ పోకుండా మంచి ప్రొటెక్షన్ ఇస్తదంట. లాస్ట్ 2 క్లాసెస్ అయితే పిచ్చి లేచిందిరా, చెప్తున్నా కదా. ముక్కు లోపలికి వాటర్, గొంతు లోపలికి వాటర్, గొంతంతా క్లోరిన్. అది సరిపోనట్టు కళ్ళ లోపలికి కూడా వాటర్. ఐ హోప్ దీని వల్ల కనీసం కళ్ళ లోపలికి వాటర్ పోకుండా మనకు సెట్ అవుతుంది కావచ్చు. మొత్తం కంప్లీట్ గా క్లియర్ గ్లాసెస్ తీసుకున్నా. సైజ్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి. ఐ థింక్ యూనివర్సల్ సైజ్ అనుకుంటా, బట్ దే లుక్ వెరీ స్మాల్. అండ్ ఫస్ట్ టైం రమా ఒక స్విమ్మింగ్ గ్లాసెస్ ముట్టుకోవడం. మస్తు ఫ్లెక్సిబుల్, జిగ్లీ ఉన్నాయి. అసలు మన స్విమ్మింగ్ ఏం నీళ్ళకే పోంది, స్విమ్మింగ్ గ్లాస్ ఎందుకుంటేలే గానీ. బట్ యు నో దీస్ లుక్ ఫన్, మజా వస్తుంది. ఎనీవేస్ కొంచెం లేట్ అవుతుంది, బట్ స్టిల్ పోయి ఈ రోజు కొంచెం లాస్ట్ వీక్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేసి, వాటర్ లో మునిగినాక ఈసారి కొంచెం తక్కువ వాటర్ మింగడానికి ట్రై చేసి, కనీసం కళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేసి సెట్ చేద్దాం. ఇచ్చి పడేద్దాం. ఏమి ఇచ్చి పడేస్తానేమో గానీ ఈ స్విమ్మింగ్ వల్ల నేనే పోయేటట్టున్నా. A few minutes later. Alright బాబాయ్, ఫస్ట్ పాయింట్ గాగల్స్ పని చేసినాయి. దే వర్క్డ్ అవుట్ నైస్, మంచిగా ఫిట్ అయినాయి. కళ్ళ లోపలికి ఎక్కువ వాటర్ పోలేదు. ఐ లైక్ దట్. పాయింట్ నెంబర్ 2, గొంతు లోపలికి ఎన్ని వాటర్ పోయినాయి తెలుసా? గొంతు ఖరాబ్ అయిపోయింది. ఈ రోజు సెషన్ ఏముండే అంటే ఈ స్విమ్మింగ్ లో కూడా సూపర్ మ్యాన్ పోజ్ అంట. సూపర్ మ్యాన్ లాగా ఇట్లా పెట్టి కాళ్ళతో ముందుకు పోవడానికి ట్రై చేయాలి. మనకి ఫ్లోటింగ్ ఇంకా వస్తలేదు. ఎట్లా పోతాం ముందుకి? బాగా ట్రై చేసి పర్లేదు. అండ్ మెల్లమెల్లగా జస్ట్ ఆ వాటర్ కి అలవాటు అవుతున్నట్టున్న ప్రస్తుతం అంతే. ఈ లెక్కతో చూస్తే నాకు స్విమ్మింగ్ రావడానికి అట్లీస్ట్ కొంచెం అలవాటు కావడానికి కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. నాకు ఈ వాటర్ అలవాటు కావాలంటే, ఆర్ బెటర్ వాటర్ కి నేను అలవాటు కావాలంటే. బట్ ఐమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బై. ఎందుకంటే వాటర్ లో దిగడం అంటే నాకు ఎప్పటి నుంచో చాలా భయం. అట్లాంటి అంత పెద్ద ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎంత కష్టమైనా ట్రై చేస్తున్నా. ఇప్పటిదాకా అన్న కూడా అంటుండే, మొన్న చెప్పినా కదా, ఇప్పుడు మన క్లాస్ లో మొత్తం 5 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో కన్నా ఇండియా నుంచి, అది కూడా తెలుగోడు, వైజాగ్ నుంచి. అన్న అంటుండే స్విమ్మింగ్ పూల్ 3 feet ఉందిరా, మా అయితే మునుగుతావు, కొన్ని నీళ్ళు మింగుతావు, అంతే కదా, ట్రై చేసేది చేయమని చెప్పినుండే. ఇక అప్పటి నుంచి అదే ప్రయత్నం నడుస్తూనే ఉంది, కానీ వస్తలేదు. ట్రైనర్ చెప్పినవన్నీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నా. ట్రైనర్ కూడా ఓకే నేను ట్రై చేస్తున్నా అన్నట్టు తెలుస్తుంది. బట్ ఉన్న 40 నిమిషాలలో నా దగ్గరనే కూర్చొని మొత్తం నాకే చెప్పుకుంటూ ఉండలేరు కదా, అందరికి చెప్పాలి. కాబట్టి నువ్వు నీ పని చేసుకోరా అన్నట్టు అట్లా వదిలేస్తుండే. వచ్చి అప్పుడప్పుడు ఎట్లా నడుస్తుంది బాబా ఏంది అని అడుగుతుంది, చెప్తుంది కూడా. కానీ బట్ యునో మనకే ఇంకా మంచిగా అలవాటు కావడానికి చాలా టైం పట్టింది. Meanwhile, I tried refinancing my car loan. సో మొన్న కార్ ది ఓవరాల్ నెలకి ఖర్చు ఎంత అవుతుందో చెప్పినా కదా, దానికోసమే కొంచెం ఖర్చు తక్కువ చేద్దామని చెప్పి మన కార్ ని రీఫైనాన్స్ చేయడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తుండే. ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ కార్ ఇన్సూరెన్స్ $526.78 అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ రైట్ నౌ 6.34%. అండ్ రీసెంట్ గా నాకు ఒక ఆఫర్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ మా యాప్ లో నాకు ఆఫర్ కనిపించిండే. ఇప్పుడున్న 6.34% అండ్ $526.78 నుంచి 4.49% ఇంట్రెస్ట్ రేట్ విత్ $403 పర్ మంత్ కి పేమెంట్ తక్కువ చేయొచ్చు అని ఆఫర్ ఉండే. ఇక 6.34 నుంచి 4.49 కి తగ్గుతుంది, క్రేజీ కదా అనుకున్నా. ఆల్సో మంత్లీ పేమెంట్ కూడా 526 నుంచి 403 అవుతుంది. దగ్గర $100 కంటే ఎక్కువ మంత్లీ పేమెంట్ తగ్గుతుంది. అండ్ దగ్గర 2% ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఇక క్రేజీ డీలో జల్దీ రీఫైనాన్స్ చేద్దామని చెప్పి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసిన, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత పెద్ద రాడబడ్డది. ఒక చిన్న రిఫ్రెషర్ లాగా కార్ గురించి బ్రీఫ్ ఇవ్వాలంటే, దిస్ ఇస్ హోండా సివిక్ హైబ్రిడ్ స్పోర్ట్ టూరింగ్ వర్షన్. అండ్ కార్ కొనేటప్పుడు ఇనిషియల్ గా బడ్జెట్ $25,000 ఉండే. బట్ మనం హోండా సివిక్ లో టాప్ ఎండ్ బండి తీసుకుంటున్నాం కాబట్టి దీని ఎంఆర్పీ $33,100 ఉండే. ఇక డిస్కౌంట్లు అన్ని అప్లై చేసిన తర్వాత మన
అరౌండ్ $31,700 వచ్చింది, విచ్ ఇస్ స్టిల్ నా ఒరిజినల్ బడ్జెట్ కంటే $6,700 ఎక్స్ట్రా. బట్ ఇప్పుడు 6,700 కోసం ఎక్కువ కాంప్రమైజ్ కావద్దు అని అనిపించింది. సో కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాండే. ఇప్పుడు రేట్లు, ఇంట్రెస్ట్, రీఫైనాన్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ కొనేటప్పుడు $5,000 డౌన్ పేమెంట్ చేసినుండే. అండ్ ఆ డౌన్ పేమెంట్ నా క్రెడిట్ కార్డ్ తో చేసిన. ఐ యూజ్ మై యాపిల్ క్రెడిట్ కార్డ్ ఫర్ దాట్. 2% క్యాష్ బ్యాక్ వచ్చింది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ $100. ఆ $5,000 డౌన్ పేమెంట్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తం అమౌంట్ మీద లోన్ తీసుకుని. ఆ లోన్ అమౌంట్ 6.34% ఉండే, విత్ $526 ఈఎంఐ అండ్ 72 months టర్మ్. ఇప్పుడు ఇది ఎవ్రీ మంత్ మినిమం ఈఎంఐ కట్టుకుంటూ పోతే వీఆర్ పేయింగ్ అరౌండ్ $6,500 ఎక్స్ట్రా. ఇక్కడ మనం కార్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్లెస్ ఉన్నాం అనుకో, లాంగ్ టర్మ్ లో మస్తు బిస్కెట్ అవుతాం. ఏంద్రా అంటే నేను అట్లనే ఉండే చెప్తా. సో ఎక్స్ట్రా డీలర్ చెప్పిన యాడ్ ఆన్స్ కొన్ని ఉండే. హోండా కేర్ అని, టైర్ అండ్ వీల్ ప్యాకేజ్ అని, లైఫ్ టైమ్ ఆయిల్ ప్యాకేజ్ అని చెప్పి ఓవరాల్ ఈ యాడ్ ఆన్స్ కి $5,000 ఎక్స్ట్రా ఉండే. అండ్ కార్ ఇప్పుడు ఫైనాన్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ ఆన్స్ ని దాంట్లో యాడ్ చేస్తే ఓన్లీ మంత్లీ నువ్వు $20-25 ఎక్స్ట్రా కడుతున్నావు అంతే అని చెప్పినుండే. ఏం పోయేది ఉందే $20-25 తో నేను చెప్పి తీసుకుని. బట్ ఆ $20-25 72 months మొత్తం కంబైన్ చేసి చూస్తే $1,500-2,000 దాకా ఎక్స్ట్రా పోతుంది. ప్లస్ మళ్ళీ దానికి ఇంట్రెస్ట్. సో ఇప్పుడు అయితే అదంతా కాదు, రీఫైనాన్స్ చేద్దామని ఫిక్స్ అయిన ఉండే కదా. ఎగ్జిస్టింగ్ ఏపీఆర్ 6.34 ఉంది, మనకు వచ్చిన ఆఫర్ ఏమో 4.49%. దగ్గర 2% ఉంది కదా, తీసేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినా. ఇప్పుడు ఇంకా నా కార్ లోన్ అరౌండ్ $23,000 ఉంది. ఆ $23,000 మొత్తం రీఫైనాన్స్ చేద్దాం అనుకున్నా. దానికోసం ప్రాసెస్ స్టార్ట్ అయింది. నా ఈఐడి కార్డు, వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు, మన కార్ ది రిజిస్ట్రేషన్ స్టిక్కర్ అండ్ ఇప్పుడు నా ప్రస్తుతం ఉన్న లోన్ ది కాంట్రాక్ట్ ఎప్పుడు పే ఆఫ్ అవుతుంది ఆ మొత్తం డీటెయిల్స్ అని పెట్టమన్నారు. సరే అని చెప్పి సబ్మిట్ చేసిన. ఇక్కడ ఫస్ట్ అవన్నీ సబ్మిట్ చేయగానే ఒక లొల్లి పడ్డది. ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం నాకున్న ఈఐడి, నా వర్క్ ఆథరైజేషన్ July 1st, 2027 లో ఎక్స్పైర్ అయిపోతుంది, విచ్ ఇస్ అబౌట్ 1 year ఫ్రమ్ టుడే. అండ్ H1 పిక్ అయింది. ఇప్పుడు H1 ప్రాసెసింగ్ ఉంది. హోప్ఫుల్లీ ఆ H1 వీసా అక్టోబర్ లోపు అప్రూవ్ అవుతుండొచ్చు. ఇప్పుడు ఇంకా నీకు వీసా 1 year ఉంది, ఎందుకు కన్సిడర్ చేయాలరా నీకు ఆగం చేసిరు. చెప్పిన బాబాయ్ H1 వీసా పిక్ అయింది, ఇప్పుడు అది ప్రాసెసింగ్ లో ఉంది, అక్టోబర్ లోపల అప్రూవ్ అవుతుండొచ్చు. అప్రూవ్ అయిన తర్వాత ఒక 3 years వరకు ఉంటది అని చెప్పిన. సరే అని చెప్పి కన్సిడర్ చేశారు. అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్లీ 2 ఆఫర్లు వచ్చినాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంది అంటే ఇంట్రెస్ట్ రేట్ 4.99%, మంత్లీ పేమెంట్ ఏమో అరౌండ్ $400 ఉండే, టోటల్ 72 months టర్మ్. పేపర్ లో చూస్తే మంచి ఆఫర్ లాగానే కనిపిస్తుంది. మంత్లీ మనం కట్టాల్సింది $526 నుంచి $400 కి తగ్గుతుంది. ఎవ్రీ మంత్ దగ్గర $123 సేవ్ అవుతున్నట్టు. ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ కూడా 6.2 నుంచి 4.9 కి తగ్గుతుంది. దగ్గర 1.2% తగ్గుతుంది కదా. కాకపోతే ఇక్కడ మంత్లీ పేమెంట్ తక్కువ ఉన్నా గానీ మనం టర్మ్ పెంచుతున్నాం. ఇక్కడ మనం తక్కువ కడుతున్నాం కాబట్టి క్యాష్ ఫ్లో కొంచెం మంచిగా ఉంటది. కాకపోతే ఇప్పుడు లోన్ టర్మ్ పెంచి మళ్ళీ ఎక్స్ట్రా 12 నెలల దాకా లోన్ ఉంచుకోవాలి అంటే అంతసేపు లోన్ ఉంచుకోవాలని లేదు. ఇప్పుడు మనం మంత్లీ తక్కువ ఈఎంఐ కడుతున్నాము అన్నంత మాత్రాన ఓవరాల్ మనం తక్కువ కడుతున్నట్టు కాదు కదా. నెక్స్ట్ సెకండ్ ఆఫర్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కి 4.49%, బట్ ఈసారి మంత్లీ పేమెంట్ $466 ఉండే ఫర్ 60 months. ప్రస్తుతం కడుతున్న దానికంటే $60 తక్కువ. ఈ ఆప్షన్ మంచిగా ఉండే. మంత్లీ మన చేతిలో దగ్గర ఒక $60-70 మిగులుతున్నాయి అండ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో ఇప్పుడు 4.49% ఇంట్రెస్ట్ కి తీసుకొని మినిమం వీడు చెప్తున్నట్టు 466 కట్టే బదులు ఇప్పుడు నేను ఏదైతే కడుతున్నానో 526 అది కట్టుకుంటూ పోతే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఆల్సో లోన్ తొందర క్లియర్ అవుతుంది కదా అని చెప్పి తీసుకుందామని ఫిక్స్ అయినా. ఇప్పుడు ఎందుకు ఈ రీఫైనాన్స్ కోసం ఇంతగానో ఆలోచన చేస్తున్నావు అసలు నీ లొల్లేంద్రా అంటే, మొన్న లాస్ట్ ఇయర్ వరకు నా మీద ఒక పెద్ద ఎడ్యుకేషన్ లోన్ ఉండే. దగ్గర 75-80 lakh రూపీస్ కట్టినాం. అవాన్సే లోన్ ఉండే, ప్రాడిజీ లోన్ ఉండే, తర్వాత అది ఎంపవర్ లోన్ అండ్ సోఫై లోన్ అయింది. అండ్ ఇండియాలో నాకు ఉండే ఎడ్యుకేషన్ లోన్ ది ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 12.4% ఉంటుండే. ఇప్పుడు అది ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన తర్వాత 10% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయింది. సో నేను నాకున్న 2 ఎడ్యుకేషన్ లోన్లు రీఫైనాన్స్ చేసిన ఉండే. అండ్ ఆ 2 నేను రీఫైనాన్స్ చేసినందుకు నాకు దగ్గర $9,000-10,000 సేవ్ అయిన ఉండే. విత్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ అదర్ స్టఫ్ నాకు దగ్గర $10 లక్షలు సేవ్ అయింది రీఫైనాన్స్ చేసినందుకు. కార్ కి కూడా మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి ఏమైనా సెట్ అవుతుందేమో అని అనుకున్నా. తర్వాత ఇప్పటిదాకా చెప్పిన ఆప్షన్ 2 ఉంది కదా, అది తీసుకుందామని ఫిక్స్ అయ్యి మొత్తం డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది యాక్చువల్ ట్విస్ట్. వీళ్ళ దగ్గర నుంచి మనం కార్ రీఫైనాన్స్ చేసుకుంటే 2 యాడ్ ఆన్లు మన కార్ కి పక్కా తీసుకోవాలంట. ఎస్, టైర్స్ దో యాడ్ ఆన్, ఇంకోటేదో ఉండే, దాంతో పాటు కొంచెం ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండే. సో ఇప్పుడు నాకున్న లోన్ అండ్ నాకున్న లోన్ టర్మ్ దీంతో నాకు పెద్దగా ఇప్పుడు ఇబ్బంది లేదు. జస్ట్ ఒకసారి బెటర్ ఆఫర్ వస్తుందేమో, కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ కి తక్కువ పే చేయాల్సి ఉంటుందేమో అని అనుకున్నా. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇప్పుడు నేను ఈ సెకండ్ ఆప్షన్ కన్సిడర్ చేసి రీఫైనాన్స్ చేస్తే ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్ లో ఇంకా చార్జెస్ వల్ల ఐ విల్ బి పేయింగ్ అబౌట్ $900 ఎక్స్ట్రా. ఈవెన్ దో పేపర్ లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నా ఓవరాల్ నా పాకెట్ నుంచి ఖర్చు పెట్టాల్సింది అయితే దగ్గర $900 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇక లైట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ ప్రాసెస్ లో క్రెడిట్ హిస్టరీ హార్డ్ చెక్ చేసిర్రు. క్రెడిట్ స్కోర్ ఒక 5-10 పాయింట్లు పడిపోయింది. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి టెంపరరీ, బట్ స్టిల్ ఎక్స్ప్లోర్ చేయడానికి యూస్ ఉండే. అండ్ ఇప్పుడు ఉన్న నంబర్ల ప్రకారం మనకి ఇచ్చిన ఆఫర్ ప్రకారం మ్యాథ్ ఇస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ ఫర్ అస్. సో రీఫైనాన్సింగ్ లైట్ తీసుకుంటున్నా. కార్ ఇంట్రెస్ట్ రేట్లు మేబీ 2%, 3% కి పోతే అది పోదు. ఒకవేళ పోతే అప్పుడు మనం రీఫైనాన్స్ చేసుకుంటే ఇట్ విల్ బి వర్త్ ఇట్. బట్ ఫర్ నౌ వి గోనా బి డూయింగ్ వాట్ వి ఆల్రెడీ హావ్. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే బాబాయ్, ఎప్పుడైతే మనం రీఫైనాన్స్ చేయడానికి చూస్తామో జస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ టర్మ్ మాత్రమే కాకుండా ఇట్లాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఏమన్నా కూడా చూసుకోవాలి. ఇప్పుడు నా కేసులో నేను రీఫైనాన్స్ చేద్దాం అనుకుంటుంది ఎందుకు, ఓవరాల్ నేను కట్టే అమౌంట్ ని తక్కువ చేద్దామని. అండ్ ఇప్పుడు నేను రీఫైనాన్స్ చేస్తే ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఇంకా నా జోబ్ లో నుంచి $1000 ఎక్స్ట్రా కడుతున్నట్టు అవుతుంది. అదే ఒకవేళ నా గోల్ నా దగ్గర మంత్లీ తక్కువ కట్టే ఆప్షన్ ఏమైనా చూసుకుందాము అని అనుకుంటే మేబీ అప్పుడు రీఫైనాన్సింగ్ మైట్ మేక్ సెన్స్ ఫర్ మీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇండియాలోని నేను యూఎస్ కి ఎంపవర్ నుంచి రీఫైనాన్స్ చేసినప్పుడు డైరెక్ట్ లోన్ టు లోన్ రీఫైనాన్స్ కాదు, కొన్ని ప్రాసెసింగ్ చార్జెస్ ఉంటాయి. ఆ ప్రాసెసింగ్ చార్జెస్ నేను కట్టనుండే, ఎందుకంటే ఆ ప్రాసెసింగ్ చార్జెస్ కట్టినా గానీ స్టిల్ నేను రీఫైనాన్స్ చేస్తేనే నాకు మంచి బెనిఫిట్ వస్తుంది. ఇండియాలో నేను 12% వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ కడుతుండే. ఇప్పుడు ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన తర్వాత 10% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయిపోయింది. అండ్ పాత ఇండియా లోన్ లను చూస్తూనే ఉంటే
చూసుకుంటే ఎవ్రీ మంత్ నెలకి 70,000 80,000 రూపీస్ యాడ్ అయితేనే ఉండే. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంతా అక్కడ యాడ్ చేసుకుంటూ కూర్చునే బదులు నేను ఇక్కడ ఎంపవర్ కి ప్రాసెసింగ్ చార్జెస్ కట్టి రీఫైనాన్స్ చేసుకున్నా కానీ స్టిల్ మేడ్ మోర్ సెన్స్ ఫర్ మీ. సో బేసిక్ గా రీఫైనాన్స్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని సెట్ చేస్తే బాగుంటది. బట్ ట్రై చేసినాం, క్రెడిట్ స్కోర్ దొబ్బెట్టుకున్నాం అండ్ మనకైతే ఇప్పుడు వర్కౌట్ అయితే లేదు. సో లైట్ తీసుకుంటున్నా. ఎవరైనా కార్ లోన్ రీఫైనాన్స్ చేద్దాం అనుకుంటే నార్మల్ గా మనకి మెయిల్స్ ఆఫర్లు అక్కడిక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి ప్రాసెసింగ్ చార్జెస్ పక్కా ఉంటాయి. వీటిని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోరు. ఓన్లీ 4.49% ఇంట్రెస్ట్ ఇస్తున్నా అనేది మాత్రమే చూపిస్తాడు. ఆ ప్రాసెసింగ్ చార్జెస్ ఏమైనా ఉంటే చూపారు. అది ఇప్పుడు తెలుసుకొని రియలైజ్ అయ్యే లోపు క్రెడిట్ స్కోర్ 5-10 పాయింట్లు దొబ్బింది. ఎనీవేస్ నవ్ యు నో. Just then. Alright, ఇంటికి వచ్చిన లైట్ గా ఫ్రెష్ అయినా. It's 7:40 right now and I'm on my way to the movie theater to watch Minions. Yes, కొంచెం బుర్ర పాడైతుంది. లాస్ట్ కొన్ని రోజుల నుంచి మొత్తం హెక్టిక్ ఉంది కదా. జరట్లా పోయి చిల్ అయిదాము అని చెప్పి అనుకుంటున్నా. అది కూడా 7:30కే షో. ఇప్పుడు ఆల్రెడీ 7:45 అవుతుంది. కానీ మన ఏఎం సైడ్ ఒక 30 minutes దాకా ట్రైలర్లు యాడ్లు వేస్తాడు కాబట్టి వీఆర్ ఆల్ గుడ్. వీఆర్ గోనా బీ దేర్ బై 7:53. సినిమా స్టార్ట్ అవడానికంటే ముందే అక్కడ ఉంటాం. సో ఇట్స్ ఆల్ రైట్. అండ్ మూవీ కూడా మరీ పెద్ద ఏం లేదు, 90 minutes ఏమో ఉందంతే. డీసెంట్. విల్ గెట్ దేర్ ఆన్ టైం. మంచిగా జర సినిమాకి పోయి ఒక గంటన్నర సేపు వేరేవేం ఆలోచించకుండా సినిమాని ఎంజాయ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ టైం చేయాలి ఆలోచించుకుంటే టెన్షన్ పడదాం. Later. లెట్స్ గో. ఎస్, ఇంకా స్టార్ట్ కాలేదు. Who are you? Mi nome è Henry. James è mi nome Letic. వాట్ ఎ నైస్ మూవీ రా. వచ్చి మంచి పని చేసిన, మంచిగా ఫన్ ఉండే, నవ్వుకుంటూ కూర్చున్నా. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసుకుంటా నవ్వుకుంటూ కూర్చున్నా. ఎక్దమ్ మజా వచ్చింది. వెయిటింగ్ ఫర్ దిస్ బ్రో. వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఇన్ దిస్ థియేటర్ ఇన్ లైక్ 10 days నా. అండ్ మనకి ఆస్టిన్ లో బెస్ట్ డాల్బీ థియేటర్ ఉంది అంటే మంచి సౌండ్ అండ్ మంచి స్క్రీన్ తో ఉన్నది ఇదే ఏఎంసీ టెక్ రిడ్జ్. క్రేజీ స్క్రీన్, క్రేజీ సౌండ్ సిస్టమ్, వేరే లెవెల్ ఉంటుంది. నేను బాహుబలి దేపిక్ దీంట్లోనే చూసిన. బెస్ట్ స్క్రీన్ ఏంది అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేసిన తర్వాత ఆస్టిన్ లో మనకు అవైలబుల్ ఉన్న మంచి స్క్రీన్ ఇదే అని తెలిసింది. బట్ నేను చిన్నప్పుడు బాహుబలి థియేటర్ లో చూడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో నేను హాస్టల్లో ఉండే. సో శివుడు లింగం ఎత్తే సీన్ అదంతా హైప్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది టీవీలో చూసిన ఉండే, మిస్ అయిపోయినా. బట్ ఇక్కడ రా జస్ట్ ప్రభాస్ ఇట్లా ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాగానే బీట్ డ్రాప్ వస్తుంది కదా, ఏముండదు తెలుసా, పిచ్చి లేచిపోయింది, మ్యాడ్ అయిపోయినా. ఇక అందుకే ఏదైనా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు ఏమన్నా ఉంటే పక్కా డాల్బీ ఏఎంసీలో చూడాల్సిందే. ది బెస్ట్ బ్రో. Much later. సినిమా గినిమా మొత్తం అయిపోయింది అండ్ ఇట్స్ అబౌట్ 10:30 PM రైట్ నౌ. నిన్న నైట్ వీడియోస్ రికార్డ్ చేసి, మీల్ ప్రెప్ చేసి, వర్కౌట్ చేసి పడుకోవడానికి నైట్ అరౌండ్ 3 అయిన ఉండే. అండ్ ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఫర్ దాట్. ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా మనం వర్కౌట్ చేసి స్నానం చేసి పడుకునేది ఉంది. ఐ నీడ్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ గెట్ ఇన్ బెడ్ బై 12. ఇంకో గంటన్నర సేపట్లో ఇదంతా అయిపోకూడదాం. బుర్ర మస్తు బ్లాస్ట్ అవుతుంది. బట్ కుछ పాతాయి కుछ కోతాయి, అందుకని అవి हम వర్కౌట్ करताయి. ఇప్పుడు వర్కౌట్ చేయడానికి జిమ్ కి పోయి చేద్దాం రా అంటే నేను చెప్పిన కదా, మన దరిద్రం కొంచెం ఎక్కువ అయ్యి జిమ్ బంద్ చేశారు. వారం రోజుల దాకా పెయింటింగ్ పని నడుస్తుందంట. మండే నుంచి ఫ్రైడే దాకా మనకి జిమ్ లేదు. నిన్న బ్యాక్ వర్కౌట్ చేసినాం. ఈ రోజు కొంచెం ఇంట్లోనే పుష్ డే సెట్ చేద్దాం అనుకుంటున్నా. పుషప్స్ కొడదాం. గోల్ ఇస్ టు డూ 100 పుషప్స్ ఇన్ దిస్ సెషన్. కంటిన్యూస్ గా కాదు, ఓవరాల్ 100 పుషప్స్ కొడదాం. రకరకాల పుషప్ కాంబినేషన్లు చేసుకోవడానికి మన దగ్గర ఇదేదో అమెజాన్ లో కొనుక్కునుండే. కొంచెం ఫామ్ ఆగం కాకుండా ఇది టెంప్లెట్ లా ఉంటది కదా అని తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. మంచిగా పెక్స్, లాట్స్, ట్రైసెప్స్ ఒకటే దగ్గర పుషప్స్ తో ట్రైన్ చేసేయచ్చు. మొత్తం అన్ని కాంబినేషన్లు మిక్స్ కొట్టి ఓవరాల్ 100 పుషప్లు అయ్యేటట్టు చూద్దాం.